అటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని స్థానిక రాముడు కుంట చెరువు సమీపంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ సుష్మిత పర్యవేక్షణలో సుమారు 50 మంది పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటిని అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 25 బైకులతో పాటు కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. గంజాయి నిల్వలు, అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని, అక్రమ వ్యాపారాలు చేసేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక గంజాయి అమ్మకాలు లేదా వినియోగం గురించి తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్ వజ్రప్రహార్ నిరంతరం కొనసాగుతుందని, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాలతో నూజివీడు పట్టణంలో ఎంఆర్ అప్పారావు కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో సబ్ డివిజన్లలో సిఐలు, ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో ఇళ్లు, షాపులు, ఖాళీ ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమ మద్యం అమ్మకాలు చేస్తున్న షాపుల్లోని మద్యాన్ని సీజ్ చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఇళ్లలో నివాసం ఉంటున్న వారి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులను సైతం పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆపరేషన్ వజ్రప్రహారాన్ని మంత్ లాంగ్ మిషన్ మోడ్లో ఈ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది. అదిలో మన జిల్లా ఎస్పీ, ఏలూరు జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఈ రామ్లకొండవారి చెరువు అన్ని ఈ ఏరియాలో మనం ఈరోజు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ అన్నీ పెట్టుకున్నాము. ఇక్కడ ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్ అన్నీ పెట్టి ఈ ప్రతి ఇంట్లో, ప్రతి ప్రిమైసెస్లో ఏదైనా డ్రగ్స్ సంబంధించిన ఏదైనా ఇల్లీగల్గా ఏదైనా ఆఫెన్సెస్, క్రైమ్ జరగడానికి పాసిబిలిటీస్ ఉందా, అలాంటి ఏదైనా ఉందా అని ఎన్ఫోర్స్మెంట్ కోసం ఈ ఆపరేషన్ అనేది వీ హ్యావ్ కండక్టెడ్. ఇదిలో మనకి సస్పీషియస్ వెహికల్స్ ఒక 25 టూ వీలర్స్ అండ్ 1 కార్ సస్పీషియస్గా నంబర్ ప్లేట్ ప్రాపర్గా లేదు, వెహికల్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేదు, ఓనర్ దగ్గర నుంచి మనకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటి వెహికల్స్, అలాంటి పర్సన్స్ మనం క్వశ్చనింగ్ అనేది చేస్తున్నాము. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో ఏఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సాలూరు పట్టణంలోని రెల్లి వీధిలో ముమ్మరంగా కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు, ప్రజలకు గంజాయి, మత్తు పదార్థాలతో కలిగే నష్టంపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు యువత బానిసై జీవితం పాడు చేసుకోవద్దని ఏఎస్పీ వెంకటేశ్వరరావు సూచించారు. అటు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని దొనక వీధిలో పాలకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. నిషేధిత మత్తు వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ లేదా సరఫరా చేయరాదని సూచించారు. అనుమతులు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.